చదువుటకు గుర్తులు. కొన్ని అక్షరములు కలిపి ఒక మాట, కొన్ని మాటలు కలిపి ఒక పంక్తి, కొన్ని పంక్తులు కలిపి ఒక పేర, కొన్ని పేరాలు కలిపి ఒక పాఠముగా నేర్పబడును. కాన చదువుటకును వ్రాయుటకును భాషలో కొన్ని సంజ్ఞలు కలవు. అవి ముఖ్యముగా గుర్తుల రూపములో ఉండును. ఈ గుర్తులు పిల్లలు చదువునప్పుడు ముఖ్యముగా గుర్తుంచుకొనవలెను. ఇందులో ముఖ్యముగా ఎక్కడ పూర్తిగా ఆపవలెను, ఎక్కడ కొంతసేపు ఆపవలెను అనే గుర్తులు తెలుసుకోకుండా చదివితే వ్రాసినను చదివినను పూర్తి భావం రాదు. అందుచే ఈ గుర్తులు ముఖ్యావసరము. ముందుగా కామ. చదువుటలో కొంత నిలుపవలసిన గుర్తని గ్రహించవలను. ఫుల్ స్టాప్ అనగా చదువుటలో ఇక్కడ నిలిపి అంతవరకు గల భాగమును అర్థము చేసుకొనవలెను. సెమీకోలన్ ఫుల్ స్టాప్కు బదులు ఉంచదగినది. ప్రశ్నార్థకం సమాధానము కోరబడుచున్నది. ఆశ్చర్యార్థకము ఆశ్చర్యకరమగు మాటకు గుర్తు. అనువాద చిహ్నములు ఒకరు చెప్పిన మాటలు తెలుపుటకు గుర్తు. కోలన్ డాష్ అనగా అతి ముఖ్యమైనది చెప్పబోవు విషయములకు సందర్భపూర్వకముగా వాడు గుర్తు. డాష్ అనగా ఖాళీ అని అర్థము. బ్రాకెట్లు అనగా కుండలీకరణములు. కుండలీకరణములు కొన్ని ముఖ్యార్థములను తమలో దాచి ఉంచుకొనును.